20 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఈ రోజు అధికారం పోయిన తర్వాత దళితులు ముఖ్యమంత్రులను చేయలే. ఓకే, దళితులు 18%, 6 ఎస్టీ, 24% క్యాబినెట్ లో ఎంతమంది అమ్మా? ఒక దళితుడు, ఒక గిరిజనుడు మాత్రమే. మహిళ అంటున్నారు, ఇలా మహిళా పర్సెంటేజ్ కోసం పోరాటం అంటున్నారు. మొదటి క్యాబినెట్ లో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్ లో ఎవరు మహిళ లేరు. అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము వెల్మ, నేను వెల్మని అనుకోండి, నలుగురికి ప్రాతినిధ్యం ఇచ్చారు. నలుగురికి మీరు ఏదైతుందో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 2001 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు సంస్థాగత ఎన్నికలు జరిగినాయి పార్టీ అధ్యక్షుల కోసం. 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడు అయింది కదా. ఒకవేళ కేసీఆర్ గారు కాదనుకుంటే ఇలా కేటీఆర్ గారే వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది కదా. మరి నెక్స్ట్ ఒక బీసీకో దళితులకు ఇచ్చే అవకాశం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు స్థానం ఎక్కడా? 100% చెప్తున్నా, మాది కుటుంబ పాలనే, 100% కుటుంబ పాలనే, ముమ్మాటికి కుటుంబ పాలనే, మాది కుటుంబ పాలనే.